చిరకాల వాంఛ నెరవేర్చారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రకటించిన ఆరోగ్య బీమా పథకాల చరిత్రలో నిలిచిపోతాయని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సంఘాల నేతలు అయితే సన్మానాలు చేయడం జరిగింది. తమ చిరకాల వాంఛ నెరవేర్చారంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు 1.20 కోట్ల ప్రమాద బీమా వర్తింపు, 1056 కోట్ల మూల నిధితో ఉద్యోగ, పెన్షనర్ల ఆరోగ్య పథకానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఉద్యోగ, పెన్షనర్లు సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారనమాట. ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్య బీమా పథకాల చరిత్రలు నిలిచిపోతాయని వారు అయితే అన్నారు. 1998లో వ్యాధులకు నగదురహిత చికిత్సను పొందే విధంగా ఉద్యోగులు, పెన్షన్లకు అవకాశం కల్పించడం నిజంగా వరమని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కలిసిన వాళ్ళు తెలంగాణ ఉద్యోగ సంఘాలు అన్నీ కూడా అయితే ఉన్నాయన్నమాట. అయితే పదోన్నతులు కల్పించండి అని చెప్పేసి ట్రెసా కూడా కోరడం అయితే జరిగిందనమాట ఈ నేపథ్యంలోని. సో ఏదేమైనా ముఖ్యమంత్రిని అయితే కలిశారు. సో అభినందన అయితే తెలియజేశారు. ఉద్యోగులకు అయితే కొంత బెనిఫిట్ అయితే వచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇది మన తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.